హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లీనియర్ సెర్చ్ గురించి తెలుసుకుందాం. అలాగే లీనియర్ సెర్చ్ యూస్ చేసి సి ప్రోగ్రామ్ కూడా రాద్దాం. దీని పేరులో చూడండి, సెర్చ్ అని ఉంది. సెర్చ్ అంటే వెతకటం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా వాల్యూస్ ఉన్నాయనుకోండి, వీటిలో నుంచి ఒక వాల్యూని వెతకాలనుకుంటున్నాం అనుకోండి, దాన్ని కూడా సెర్చ్ అనే అంటాం. ఇలా సెర్చ్ చేయటం కోసం డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో లీనియర్ సెర్చ్ అనేది ఒక మెథడ్. ఇక్కడ లీనియర్ అంటే అర్థం ఏంటంటే స్ట్రైట్ గా అని. అంటే ఫస్ట్ ఒక నెంబర్తో కంపేర్ చేస్తాం, తర్వాత ఇంకొక నెంబర్, తర్వాత ఇంకొక నెంబర్, ఇలా ఒకదాని తర్వాత ఇంకొకటి స్ట్రైట్ గా చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఉన్న వాల్యూస్లో. దాన్నే లీనియర్ సెర్చ్ అంటాం. అలాగే ఒకదాని పక్కన ఉన్న నెంబర్తో చెక్ చేస్తున్నాం, అలాగే దీని పక్కన ఉన్న నెంబర్తో చెక్ చేస్తున్నాం. ఇలా చేయడాన్ని సీక్వెన్స్ అని కూడా అంటాం. అందుకే ఈ సెర్చ్ని సీక్వెన్షియల్ సెర్చ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దీనికోసం మనం ప్రోగ్రామింగ్లో ఏం చేస్తామో తెలుసుకుందాం. ఇలా చాలా వాల్యూస్ కావాలి అనుకున్నప్పుడు ఎరేస్ని యూస్ చేస్తే బెటర్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఎరేలో ఎన్ని వాల్యూస్ ఉండాలో ఆ నెంబర్ని యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, n అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. యూజర్ నుంచి తీసుకున్న వాల్యూని nలో స్టోర్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒక ఎరే డిక్లేర్ చేసుకుంటాం. దానికి సైజ్ వచ్చేసి n అని ఇస్తున్నా. ఇప్పుడు ఈ ఎరేలో 7 వాల్యూస్ను స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎప్పుడైతే ఎరేని డిక్లేర్ చేస్తామో, ఎరేలో ఉన్న ప్రతి నెంబర్కి ఒక ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే, యూజర్ నుంచి ఈ ఎరే వాల్యూస్ అన్ని ఇన్పుట్ లాగా తీసుకుంటాం. అది ఎలా చేస్తామో మీకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్తాను, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాల్యూసే ఇచ్చాము అనుకుందాం. తర్వాత ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, సెర్చ్ అని. దీన్ని కూడా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం, ఏ నెంబర్ సెర్చ్ చేయాలనుకుంటున్నాడో అది. ఓకే, ఇప్పుడు లీనియర్ సెర్చ్ మెథడ్ యూస్ చేసి ఏం చేస్తామంటే, ఫస్ట్ నెంబర్ నుంచి చివరి నెంబర్ వరకు ప్రతి దాంతో కూడా కంపేర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇలా ఇండెక్స్లు ఉన్నప్పుడు వరుసగా హ్యాపీగా ఫర్ లూప్ యూస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. దానికోసం ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. తర్వాత ఫర్ లూప్ను రాస్తున్నా. ఇక్కడ చూడండి, ఐ వాల్యూ ఫస్ట్ 0 ఇస్తాం. ఇక్కడ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. తర్వాత కండిషన్ ఇస్తున్నా, ఐ లెస్ దాన్ n అని చెప్పి. ఎందుకంటే n వాల్యూ ఏమో 7, ఇక్కడ చివరి ఇండెక్స్ వచ్చేసి 6 ఉంది. సో ఐ వాల్యూ 6 అయ్యే వరకు జరగాలి అంటే ఇక్కడ లెస్ దాన్ అని ఇస్తామన్నమాట. ఇప్పుడు ఈ ఫర్ లూప్ అనేది 0 నుంచి 6 వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి లోపల ఒక కండిషన్ ఇస్తాం. ఇఫ్ సర్చ్ అంటే ఇక్కడ ఉన్న 27 ఉంటుంది, ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉంది, సో ఏ ఆఫ్ 0తో చెక్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ 27ని 15తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ 15 ఉంటుంది, 27 ఈక్వల్ టు 15 అని చెక్ చేస్తున్నాం. కాదు, కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది. అంటే ఐ వాల్యూ 0 కాస్త 1 అవుతుంది, లోపలికి వస్తుంది. ఇప్పుడేం జరుగుతుందంటే, సర్చ్ అంటే 27 నెంబర్ని ఏ ఆఫ్ 1తో చెక్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ సర్చ్ ఎలిమెంట్ అనేది ఇప్పుడు సెకండ్ దాంతో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ అంటే 1 అనమాట. దీని వాల్యూ 75. సర్చ్లోనేమో 27 ఉంది. 27 ఈక్వల్ టు 75 అని చెక్ చేస్తున్నాం. కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది. ఐ వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇండెక్స్లో ఉన్న దాంతో కంపేర్ చేస్తున్నాం. సో ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూతో చెక్ చేస్తున్నాం. 32 ఉంది, సర్చ్లో 27 ఉంది. ఇవి కూడా ఈక్వల్ కాదు. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది. అంటే ఐ వాల్యూ 3 అవుతుంది. ఇది 27 ఉంది ఏ ఆఫ్ 3లో, సర్చ్లో 27 ఉంది. 27 ఈక్వల్ టు 27 కరెక్టే, కండిషన్ ట్రూ అయింది. దీని లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో ఐ వాల్యూ 3 ఉంటుంది, ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ 3 అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకా మనం ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఎలిమెంట్ అనేది దొరికిందో ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వచ్చి ఇది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడతో ఇఫ్ కండిషన్ అయిపోతుంది, ఐ ప్లస్ ప్లస్ జరిగి ఐ వాల్యూ 4 అవుతుంది. అంటే ఇక్కడికి వెళ్తుంది. తర్వాత 5, తర్వాత 6, అంటే ప్రతి దాంతో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం అనమాట ఇలా ఇస్తే. కానీ ఎప్పుడైతే మనకు కావాల్సిన నెంబర్ దొరికేసిందో ఇంకా మనం వేరే నెంబర్స్తో చెక్ చేయడం అవసరం లేదు. సో ఇక్కడేం చేస్తామంటే, బ్రేక్ అని ఇస్తాం. ఇలా బ్రేక్ అని ఇచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేయమని అర్థం. సో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇదంతా మనం కావాలనుకున్న నెంబర్ ఎరేలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఒకవేళ మనం కావాలనుకున్న నెంబర్ 55 అనుకోండి. ఇప్పుడేం చేస్తుందంటే, 0 నుంచి ప్రతి దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది కదా. చివరికి ఐ వాల్యూ 6 అవుతుంది. 6 అయినప్పుడు కూడా ఇక్కడ 55 అనేది ఈక్వల్ టు ఏ ఆఫ్ 6 అంటే 25. దీంతో చెక్ చేసుకుంటుంది. ఇది కూడా మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి ఐ ప్లస్ ప్లస్ జరిగి ఐ వాల్యూ 7 అవుతుంది. ఇక్కడ 7 లెస్ దాన్ n వాల్యూ 7 కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది.
సో ఇంకా ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ ఫర్ లూప్ అంతా 0 నుంచి 7 వరకు ఎగ్జిక్యూట్ అయింది, కానీ ఒక్కసారి కూడా మనకి వాల్యూ అనేది దొరకలేదన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కండిషన్ రాస్తాం, ఇఫ్ ఐ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి. అంటే ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది, చివరిలో 7 ఉంది, ఎన్ వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. సో 7 ఈక్వల్ టు 7 అయ్యింది అంటే ఇక్కడ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. 7ఏ కాదు, ఒకవేళ ఎన్ వాల్యూ 9 ఉందనుకోండి, అప్పుడు లూప్ అనేది 0 నుంచి 8 వరకు జరుగుతుంది. తర్వాత 9 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు కూడా ఐ వాల్యూ 9 ఉంటుంది, ఎన్ వాల్యూ 9 ఉంటుంది. సో అప్పుడు 9 ఈక్వల్ టు 9 అయితే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తాం. ఇది కేవలం ఎలిమెంట్ దొరకనప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదెందుకో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 75 సెర్చ్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉంటుంది, తర్వాత ఐ వాల్యూ 1 ఉంటుంది. 1 అయినప్పుడు దీంతో కంపేర్ చేస్తాం. 75 ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 అంటే 75. ఇక్కడే మ్యాచ్ అయిపోయింది ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు. సో లోపలికి వెళ్ళి ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ 1 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడతో బ్రేక్ అయిపోతుంది. సో లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఈక్వల్ టు 7 అని చెక్ చేస్తుంది. కాదు, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఎలిమెంట్ ఫౌండ్ అయినప్పుడేమో ఈ ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలిమెంట్ ఫౌండ్ అవ్వనప్పుడు ఈ ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఐ ఈక్వల్ టు ఎన్ అనే బదులు మనం ఇంకో విధంగా కూడా ఇక్కడ కండిషన్ ఇచ్చి చెక్ చేయొచ్చు. అది ఎలాగో ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు సి ప్రోగ్రామ్ని రాద్దాం. ఫస్ట్ ఎన్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం ఎరే సైజ్ కోసం. తర్వాత ప్రింట్ఎఫ్ ఇచ్చి ఎంటర్ ఎరే సైజ్ అని ఇస్తున్నాం. తర్వాత స్కాన్ఎఫ్ యూజ్ చేసి యూజర్ నుంచి వాల్యూ తీసుకుంటాం. ఆ వాల్యూని ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఎరే సైజ్ ఎంతో తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఎరేని డిక్లేర్ చేసుకుంటాం ఈ ఎన్ అనే సైజ్తో. ఓకే, అలాగే ఇంకా కావాల్సిన వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేస్తున్నాం. ఫర్ లూప్ కోసం ఐఎన్ వేరియబుల్ కావాలి. అలాగే ఒక నెంబర్ని సెర్చ్ చేయడం కోసం సెర్చ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎరే వాల్యూస్ అన్నిటినీ యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకోవాలి. దానికోసం ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ %d ఎరే వాల్యూస్ అని ఇస్తున్నాం. ఈ %d దగ్గర ఎన్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ 7 అనుకోండి, అప్పుడు ఎంటర్ 7 ఎరే వాల్యూస్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ 7 వాల్యూస్ని యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకోవాలి అంటే ఫర్ లూప్ యూస్ చేసుకుంటే బెటర్. దానికోసం ఇక్కడ ఫర్ అని ఇచ్చి ఐ వాల్యూని ఫస్ట్ 0 ఇస్తాం, ఐ లెస్ దాన్ ఎన్ అని ఇస్తాం. ఎన్ వాల్యూ ఏమో 7, ఈ లూప్ ఏమో 0 నుంచి 6 వరకే జరగాలి, అందుకని లెస్ దాన్ ఎన్ అని ఇస్తాం. ఓకే, తర్వాత ఐ ప్లస్ ప్లస్ అని ఇస్తాం. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి యూజర్ నుంచి ఒక వాల్యూని తీసుకోవాలి. దానికోసం స్కాన్ఎఫ్ అని ఇచ్చి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా, ఆ వాల్యూని ఎరేలో స్టోర్ చేస్తున్నా ఇండెక్స్ యూస్ చేసి. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉంటుంది, లోపలికి వచ్చి స్కాన్ఎఫ్ ఇచ్చాం కాబట్టి ఒక వాల్యూ ఇన్పుట్లా తీసుకుంటాం. ఆ వాల్యూ ఏ ఆఫ్ 0లో స్టోర్ అవుతుంది. తర్వాత ఐ ప్లస్ ప్లస్ జరిగి 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెంబర్ని ఇన్పుట్లా తీసుకుంటాం, అది ఏ ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది. ఇలా ఐ వాల్యూ 6 అయ్యే వరకు కూడా ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చివరికి ఏ ఆఫ్ 6లో కూడా ఒక వాల్యూ తీసుకుంటాం. అంటే ఈ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఎరేలో ఉన్న వాల్యూస్ అన్ని యూజర్ నుంచి ఇన్పుట్లా తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే యూజర్ ఏ నెంబర్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాడో అది ఇన్పుట్లా తీసుకోవాలి. దానికోసం ముందు ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ వచ్చి ఎలిమెంట్, ఇక్కడ ఎలిమెంట్ బదులు మీరు నెంబర్ అని కూడా ఇవ్వచ్చు, యూ వాంట్ టు సెర్చ్. తర్వాత స్కాన్ఎఫ్ యూస్ చేసి వాల్యూ తీసుకుంటాం. ఈ వాల్యూని సెర్చ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే లీనియర్ సెర్చ్ అల్గోరిథం యూస్ చేస్తాం. దానికోసం ఫర్ లూప్ స్టార్ట్ చేస్తాం. ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్. సో మళ్ళీ 0 నుంచి 6 వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి లోపల ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ సెర్చ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ప్రింట్ఎఫ్ అని ఇచ్చేసి ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ %d అని ఇస్తాం. ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేస్తాం. అలాగే బ్రేక్ అనేది కూడా ఇచ్చేస్తాం. ఇంకా ఎలిమెంట్ దొరికింది అంటే ఈ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. ఒకవేళ ఎలిమెంట్ దొరక్కపోతే అప్పుడు ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఒక కండిషన్ చెక్ చేస్తాం, ఐ ఈక్వల్ టు ఎన్ అని. ఈ కండిషన్ ట్రూ అయితే దీని లోపల ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎలిమెంట్
నాట్ ఫౌండ్ అని ఇస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 అని ఇస్తున్నా. ఎంటర్ 7 అరే వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 45, 75, 25, 55, 35, 95, 85. వీటిల్లో నేను ఎతకాలనుకుంటున్న నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 35 తీసుకుంటున్నా. ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ 4 అని ప్రింట్ అయింది. అంటే ఎలిమెంట్ అనేది అరేలో ఉంది, దాని ఇండెక్స్ వచ్చేసి 4 అన్నమాట. ఇప్పుడు ఇంకొక నెంబర్ని ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తున్నా. 25, 35, 45, 55, 65 అని ఇస్తున్నా. నేను ఎతకాలనుకున్న నెంబర్ 75. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మీకు ఇందాక సెకండ్ మెథడ్ చెప్తా అన్నా కదా, ఇక్కడ ఈ కండిషన్ కాకుండా ఇంకోలాగా కూడా చెక్ చేయొచ్చు అని చెప్పా కదా, అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఫౌండ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాం. దీనికి స్టార్టింగ్లో 0 వాల్యూ ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ కండిషన్లో ఎప్పుడైతే మనకి ఈ వాల్యూ మ్యాచ్ అవుతుందో అప్పుడు ఈ ప్రింట్ఎఫ్ ఇచ్చేసి బ్రేక్ చేసేస్తున్నాం. బ్రేక్ చేయక ముందు ఫౌండ్ వాల్యూని 1 చేస్తాం. ఫస్ట్లోనేమో ఫౌండ్కి 0 ఇచ్చాం. ఎప్పుడైతే ఎలిమెంట్ దొరుకుతుందో అప్పుడు ఫౌండ్ అనేది 1 ఇస్తున్నాం. ఇప్పుడేం చేస్తామంటే ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్ ఒకటి రాసుకుంటాం. ఫౌండ్ ఈక్వల్ టు 0నా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఫౌండ్ ఈక్వల్ టు 0 అయింది అంటే ఒక్కసారి కూడా ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవ్వనట్టు. అప్పుడు ఫౌండ్ వాల్యూ 1 అవ్వలేదన్నమాట. సో 0గానే ఉండిపోతుంది. ఎప్పుడైతే 0 ఉందో ఎలిమెంట్ అనేది దొరకనట్టు. సో ఫౌండ్ అనేది 0 అయితే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ చేస్తాం. దీన్నే ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకొకలాగా రాయొచ్చు. మనం ఇఫ్ కండిషన్ లోపల జస్ట్ వేరియబుల్ని కూడా ఇచ్చేయచ్చు ఇలా ఫౌండ్ అని చెప్పి. కానీ ఫౌండ్లోనేమో 0 ఉంది. ఈ కండిషన్ ట్రూ అయితేనే దీని లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 0 ఉంది అంటేనేమో ఫాల్స్ అని అర్థం. దీన్ని ట్రూ చేయాలి అంటే దీని ముందు నాట్ అనే సింబల్ ఇవ్వాలి. ఈ నాట్ అనే సింబల్ ఎప్పుడైతే ఇస్తామో ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ మొత్తం ట్రూ అయితే నాట్ ఇచ్చాము అంటే ఫాల్స్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన మొత్తం కండిషన్ ఫాల్స్ అయితే నాట్ అని ఇచ్చాము అంటే ట్రూ అవుతుంది. ఓకే, సో ఫౌండ్ లో 0 ఉంది అంటే కండిషన్ అనేది ఇక్కడ వరకు చూసుకుంటే ఫాల్స్ అని. నాట్ అని ఇచ్చాం కాబట్టి ట్రూ అయిపోతుంది. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో లోపలికి వెళ్తుంది, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. మీకు ఇది డిఫికల్ట్ గా ఉంటే ఫౌండ్ ఈక్వల్ టు 0 అని కంపేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎలిమెంట్సే ఇస్తున్నాను. 10, 20, 30. నేను సెర్చ్ చేయాలనుకుంటున్న నెంబర్ 50. ఇక్కడ చూడండి, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అయింది. లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని రాయండి. ఎవరికైతే కరెక్ట్గా అవుట్పుట్ వస్తుందో వాళ్ళు ఎస్ ఐ డిడ్ ఇట్ అని కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో బైనరీ సెర్చ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.